హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఈరోజు వీడియోలో వచ్చేసి మనం స్కెల్టల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. స్కెల్టల్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ. ఓకే, మనం వీడియోకి వెళ్ళే ముందు ఒక 800 క్వశ్చన్స్ అయితే మీకైతే ప్రిపేర్ చేయడం జరిగింది. మనకు జనరల్ సైన్స్లో వచ్చేసి ఒక జనరల్ సైన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు వెయిటేజ్ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది కదా మెయిన్ ఎగ్జామ్లో. కాబట్టి ఒక 800 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మైండ్ డాట్ యాప్లో మీరు యాప్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లేకుంటే కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు స్టోర్లో ఉంటుంది జనరల్ సైన్స్ కోర్స్ వచ్చేసి, దాన్ని పర్చేజ్ చేసి ఒక 800 క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేసి ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి, గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఓకే, ఇక్కడ చూడండి, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళేద్దాంగా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమడిగారో. ది నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ అన్ అడల్ట్ హ్యూమన్ బాడీ ఈజ్. వయోజన మానవ శరీరంలోని ఎన్ని ఎముకలు ఉంటాయి? ఒక మానవునికి వచ్చేసి ఒక వయోజన మానవునికి వచ్చేసి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వచ్చేసి. అదేవిధంగా ఈ క్వశ్చన్తో పాటు మనం ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని ఎముకలు ఉంటాయి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆ క్వశ్చన్ కూడా ఇమీడియట్లీ చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ 2 క్వశ్చన్స్ లేకుండా. అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని ఎముకలు ఉంటాయంటే సుమారు 300. గుర్తుపెట్టుకోండి, సుమారు 300. ఓకే, దగ్గర 300 దగ్గరగా ఉన్న ఆన్సర్ అయితే మీరు పెట్టేసి ఫ్రెండ్స్. మీకు క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆప్షన్లో దగ్గరగా 300 దగ్గరగా ఏది ఉంటుందో దాన్ని మీరు ఆప్షన్ అయితే చూస్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడే పుట్టిన బేబీకి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 300 ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఒకసారి చూడండి, ఈ యొక్క 206 ఎముకలు వచ్చేసి మనకు 2 భాగాలుగా విభజించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 206 ఎముకలను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎక్సియల్ స్కెల్టన్, అంటే అక్షీయ అస్థిపంజరం. చూడండి, ఎక్సియల్ స్కెల్టన్ ఉంది కదా, దీన్నే తెలుగులో వచ్చేసి అక్షీయ అస్థిపంజరం అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అక్షీయ అస్థిపంజరం గాను. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మనకు వచ్చేసి అపెండికులర్ స్కెల్టన్, అంటే అనుబంధ అస్థిపంజరం గాను 2 భాగాలుగా విభజించడం జరిగింది దేని అస్థిపంజర వ్యవస్థను. ఓకే, అపెండికులర్ స్కెల్టన్ అంటే ఏంటంటే అనుబంధ అస్థిపంజరం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, మీకు క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ. అనుబంధ అస్థిపంజరం నోట్ చేసుకోండి, ఇవన్నీ అనుబంధ అస్థిపంజరం అనమాట. ఈ 2 భాగాలుగా మనం వచ్చేసి స్కెల్టన్ సిస్టమ్ అనేది విడగొట్టడం జరిగింది అనమాట. ఓకే, 2 టైప్స్ స్కెల్టన్ సిస్టమ్ అనేది. ఓకే, అక్సియల్ స్కెల్టన్లో వచ్చేసి ఎన్ని ఎముకలు ఉంటాయంటే ఇందులో 80 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. 80 ఎముకలు ఉంటాయి అక్సియల్ స్కెల్టన్లో. అదేవిధంగా అనుబంధ స్కెల్టన్లో దీంతో వచ్చేసి 126 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అనుబంధ అస్థిపంజరంలో 126 ఎముకలు ఉంటాయి, అక్షీయ అస్థిపంజరంలో 80 ఎముకలు ఉంటాయి. ఓవరాల్గా వచ్చేసి 80, 126 వచ్చేసి 206 ఎముకలు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, చూద్దాం అక్షీయ అస్థిపంజరంలో ఉన్నటువంటి 80 ఎముకలు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక్కడ చూడండి, స్కల్ కానీ, అదేవిధంగా చెవిలో కానీ, అదేవిధంగా అహాయిడ్ ఎముక కానీ, మొత్తం చూడండి ఇదంతా తలలో సంబంధించినటువంటి. తలలో వచ్చేసి 29 ఎముకలు ఉంటాయి, 29 ఎముకలు గుర్తుపెట్టుకోండి. మొత్తం వచ్చేసి తలలో 29 ఎముకలు ఉంటాయి. చెవిలో వచ్చేసి చూడండి, మొత్తం తలలో వచ్చేసి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 29 ఎముకలు ఉంటాయి. దాంతో వచ్చేసి మనం చూసినట్లయితే ఫేషియల్ బోన్స్, అంటే ఇక్కడ చూసారా ఫేషియల్ బోన్స్ అంటే ముఖంలో వచ్చేసి 14 ఉంటాయి. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే ముఖంలో ఎన్ని ఉంటాయి, 14 ఉంటాయి. అదేవిధంగా కపాలంలో వచ్చేసి మనకు 8 ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కపాలంలో వచ్చేసి 8 ఎముకలు ఉంటాయి. కపాలంలో వచ్చేసి 8 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా చెవిలో వచ్చేసి ఒక సైడ్ 3, ఇంకో సైడ్ 3, మొత్తం 6 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా హయాయిడ్ బోన్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, హయాయిడ్ బోన్. ఇదంతా మొత్తం తలలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 29 ఎముకలు ఉంటాయి. అందులో కపాలంలో 8, చెవిలో 6, ముఖంలో 14. అదేవిధంగా అహాయిడ్ ఎముకని ఉంటుంది, అహాయిడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం ఇవన్నీ వచ్చేసి 29 ఎముకలు ఉంటాయన్నమాట. దాని తర్వాత చూసినట్లయితే మనకు ఇంకా వచ్చేసి 29 బోన్స్, 26 బోన్స్ వచ్చేసి వెన్నెముకలో వచ్చేసి మనకు 26 బోన్లు ఉంటాయి. అదేవిధంగా రిబ్స్ ప్రక్కటెముకలు వచ్చేసి 24 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా స్టెర్నమ్ వచ్చేసి 1 ఎముక ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి.
ఈ ఈ ఎన్ని ఎముకలు వచ్చేసి మనకు దేనిలో ఉంటాయంటే యాక్సియల్ స్కెల్టన్లో ఉంటాయి అన్నమాట. మొత్తం 80 ఎముకలు ఇవన్నీ వచ్చేసి. దాని తర్వాత మనము అనుబంధ అస్థిపంజరంలో చూస్తుంటే 206 ఎముకలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 206 ఎముకలు. ఇక్కడ చేతిలో 60, అదేవిధంగా చేతిలో మనకు మొత్తం హ్యాండ్లో 60 ఉంటాయి, కాళ్ళలో వచ్చేసి 60 ఉంటాయి, 160. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకు చేతిలో అదేవిధంగా మనకు కాళ్ళలో వచ్చేసి ఎన్ని ఎముకలు ఉంటాయంటే టోటల్గా వచ్చేసి 120 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. 60, 20, 120. రిమైనింగ్ 6 వచ్చేసి ఏముంటాయంటే చూడండి, మనకు రిమైనింగ్ 6 వచ్చేసి పెల్విక్ గ్రిడిల్ వచ్చేసి హిప్ బోన్స్ 2 ఉంటాయి. అదేవిధంగా మనకు పెక్టోరియల్ గ్రిడల్ వచ్చేసి 4 బోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. రిమైనింగ్ 6 వచ్చేసి గుర్తుపెట్టుకోండి. అందులో స్కాపులో వచ్చేసి 2 ఉంటాయి అన్నమాట. స్కాపులో దాన్ని పెక్టోరియల్ గ్రిడల్. మొత్తం ఈ విధంగా వచ్చేసి మనం మొత్తంగా 206 ఎముకలను ఈ విధంగా మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 206 ఎముకల గురించి డీటెయిల్స్ అన్నమాట. యాక్సియల్ స్కెల్టన్ గుర్తుపెట్టుకోండి, యాక్సియల్ స్కెల్టన్ గాను అదేవిధంగా అపెండిక్యులర్ స్కెల్టన్ గాను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ ఫస్ట్లో యాక్సియల్ స్కెల్టన్లో వచ్చేసి 80 ఎముకలు ఉంటాయి. అందులో వచ్చేసి మనకు కపాలంలో వచ్చేసి కపాలంలో వచ్చేసి 4 హెడ్ అంటారు. 4 హెడ్లో వచ్చేసి మనకు 8 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా ఫేషియల్లో వచ్చేసి ముఖంలో 14 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా మనకు చెవిలో వచ్చేసి మొత్తం 2 టైప్స్ వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి మనకు 6 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా అహాయిడ్ ఎముక అని ఒకటి ఉంటుంది, అది వచ్చేసి ఒకటి ఉంటుంది అక్కడ 29. మొత్తం మన తలలో వచ్చేసి 29 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా మనకు వెన్నెముకలో వచ్చేసి 26 ఎముకలు. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెన్నెముకలు 26, ప్రక్కటెముకలు వచ్చేసి 24, స్టెర్నమ్ వచ్చేసి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మొత్తం 80 ఎముకలు. అదేవిధంగా అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చేసి అనుబంధ అస్థిపంజరంలో 126 ఎముకలు ఉంటాయి. ఈ 126లో వచ్చేసి మన చేతిలో కాళ్ళలో వచ్చేసి 120 ఉంటాయి. 60, 60, 120. అదేవిధంగా పెక్టోరియల్ గ్రిడిల్ వచ్చేసి దాంతో 4 ఉంటాయి. అదేవిధంగా పెల్విక్ గ్రిడిల్లో వచ్చేసి 2 బోన్స్ ఉంటాయి. మొత్తం 126. మొత్తంగా అక్షీయ అస్థిపంజరము అనుబంధ అస్థిపంజరంలో 126 ప్లస్ 80 వచ్చేసి 206 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి 206 ఎముకల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఈస్ ది స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ? చూడండి, మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది, దాని పేరు ఏమిటి క్లియర్గా తెలుసుకోండి. మానవ శరీరంలో అతి చిన్న ఎముక వచ్చేసి మనకు స్టెపీస్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, స్టెపీస్ అనమాట. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏదంటే స్టెపీస్, STAPES. అదేవిధంగా ఈ క్వశ్చన్తో పాటు మన క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ మానవ శరీరంలో అతిపెద్ద ఎముక కూడా తెలుసుకుందాం. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక వచ్చేసి ఫీమర్, దాన్నే వచ్చేసి తొడ ఎముక అంటారు. అదేవిధంగా థై బోన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఫీమర్ బోన్ కానీ థై బోన్ అని కూడా అంటారు. ఇది కూడా చూడండి, థై బోన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఫీమర్ తొడ ఎముకను ఇంకొక విధంగా ఏమంటారంటే థై బోన్, THIGH, థై బోన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఫీమర్ లేదా థై బోన్ అని పిలవడం జరుగుతుంది తొడ ఎముకను. ఈ తొడ ఎముకే మానవ శరీరంలో అతిపెద్ద ఎముక. అతిపెద్ద ఎముక అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? ఫీమర్ లేదా థై బోన్ పెట్టాలి. అతి చిన్న ఎముకకు మీరు ఆన్సర్ పెట్టినప్పుడు స్టెపీస్ పెట్టాలి. చూడండి, ఈ యొక్క ఫీమర్ కానీ థై బోన్ కానీ ఇది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క లెగ్లో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క స్టెపీస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన చెవిలో ఉంటుంది, మన ఎయిర్లో ఉంటుంది. అంటే మన ఎయిర్ అంటే మన చెవిలో ఉంటుంది అనమాట. ఇయర్ మన ఇయర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇయర్ అంటే మనకు మన ఇయర్లో ఉంటుంది. ఇటు సైడ్ ఒక ఇయర్లో 3 ఉంటాయి, ఒక ఇయర్లో వచ్చేసి 3 ఎముకలు ఉంటాయి. మొత్తం 6 ఎముకలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మీకు క్లియర్గా ఇక డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి, ఎయిర్ అంటోనిమ్ ఒకసారి చూడండి. మనకు ఇది వచ్చేసి మ్యాలియస్, ఇంకస్, స్టెపీస్ అనమాట. ఈ విధంగా 3 ఎముకలు ఉంటాయి. మనకు అడిగిన క్వశ్చన్ ఏమిటి? అతి చిన్న ఎముక స్టెపీస్ ఎక్కడ ఉంటుందంటే మిడిల్ ఇయర్ అనమాట. మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవిలో ఉంటుంది. మధ్య చెవిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మధ్య చెవి, మిడిల్ ఇయర్. మధ్య చెవిలో ఏది ఉంటుందంటే మనకు స్టెపీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అతి చిన్న ఎముక వచ్చేసి స్టెపీస్. ఇది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవిలో ఉంటుంది అనమాట. చూడండి, మన చెవిలో ఉన్నటువంటి 3 ఎముకలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్గా మిస్ అనమాట. మిస్ గుర్తుపెట్టుకోండి, మిస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మా మిస్కి వచ్చేసి చెవి సరిగా వినపరాదు అనే కిందలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా
మన మిస్కి వచ్చేసి మన చెవి అనేది సరిగా వినపరాదని గుర్తుపెట్టుకోండి. అక్కడ మిస్ ఎంఐఎస్ అనమాట. మిస్ అంటే ఏంది? ఎం అంటే మ్యాలియస్, ఐ అంటే ఇంకస్, ఎస్ అంటే స్టెపీస్ అనమాట. ఈ 3 వచ్చేసి మన చెవిలో ఉంటాయి. ఒక చెవిలో 3 ఉంటాయి, ఇంకొక చెవిలో 3 ఉంటాయి. ఓవరాల్గా 6 ఎముకలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు చెవిలో వచ్చేసి మొత్తం 6 ఎముకలు ఉంటాయి. చూడండి, చెవిలో అన్నప్పుడు మొత్తం వచ్చేసి చెవి అన్నప్పుడు 2 సైడ్లు వస్తుంది కాబట్టి 6 ఎముకలు, ఒక చెవిలో అన్నప్పుడు 3 ఎముకలు పెట్టండి ఆన్సర్. ఓకే, మొత్తం 6 ఎముకలు ఉంటాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఈ యొక్క స్టెపీస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మధ్య చెవిలో ఉంటుంది, మిడిల్ ఇయర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిడిల్ ఇయర్లో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది వచ్చేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది బోన్స్ ఆర్ అరౌండ్ ది చెస్ట్ కాల్డ్? మనకు చూడండి, ఛాతి చుట్టూ ఉండే ఎముకలను ఏ విధంగా పిలవడం జరుగుతుంది అంటే ప్రక్కట ఎముకలుగా పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మన ఛాతి చుట్టూ ఏ ఎముకలు ఉంటాయంటే మనకు ప్రక్కట ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ హ్యూమన్స్ ది టిష్యూ దట్ కనెక్ట్స్ ది మజిల్స్ టు బోన్స్ ఈజ్ కాల్డ్. చూడండి, ఈ క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది అడగడం జరిగింది రైల్వేలో. ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, లేకుంటే ఏఎల్పి కానీ చాలా చాలా రైల్వే డిపార్ట్మెంట్లో వచ్చేసి మనకు ఈ క్వశ్చన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ కావడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు రాబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది రావచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను. చూడండి, మానవునిలోని కండరాలను ఎముకలతో కలిపే కణజాలాన్ని ఏమంటారు? గుర్తుపెట్టుకోండి. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే టెండాన్ అని అంటారు ఫ్రెండ్స్. టెండాన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది టెండాన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే టెండాన్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే మనకు టెండాన్ అని అంటారు. ఒక్కసారి డయాగ్రామ్ గమనించండి. ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన మజిల్ ఫ్రెండ్స్. ఈ మజిల్ వచ్చేసి ఈ ఎముకతో కలిపే, ఇక్కడ ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక అనుకుందాం. ఈ ఎముకతో ఈ మజిల్ను కలిపే దాన్ని ఏమంటారని క్వశ్చన్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. దాన్ని టెండాన్ అంటారు. టెండాన్ అని అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే టెండాన్, గుర్తుపెట్టుకోండి. టెండాన్ నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ చేస్తున్నాను. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని టెండాన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇంకోటి చూడండి, లిగమెంట్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రెండిట్లో ఏదైనా అడగచ్చు. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని టెండాన్ అంటారు. ఎముకతో కలిపే కణజాలాన్ని వచ్చేసి మనకు లిగమెంట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎముకతో అడిగాడు అనుకోండి, ఎముకతో ఇక్కడ చూసారా, ఈ ఎముకను రెండింటిని జాయిన్ చేస్తుంది కదా, దాన్నే వచ్చేసి మనకు లిగమెంట్స్. ఎముకతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే లిగమెంట్ అంటారు. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని టెండాన్ అంటారు ఫ్రెండ్స్. ఈ టెండాను అదేవిధంగా ఈ యొక్క లిగమెంట్స్ రెండు వచ్చేసి మనకు కొల్లాజెన్ అనే ప్రోటీన్ చేత నిర్మితమై ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క టెండాన్ అదేవిధంగా ఈ యొక్క లిగమెంట్, ఈ రెండు వచ్చేసి మనకు దేనితో నిర్మితమై ఉంటాయంటే మనకు కొల్లాజెన్, గుర్తుపెట్టుకోండి. కొల్లాజెన్ అనే ఒక ప్రోటీన్ చేత నిర్మితమై ఉంటాయి. ఇది ఒక ప్రోటీన్ ఫ్రెండ్స్. ఈ ప్రోటీన్ చేత ఇదే మనకు నిర్మితమై ఉంటాయి, టెండాన్ కానీ లిగమెంట్స్ కానీ. చూడండి, వన్స్ అగైన్ చెప్తున్నాను, చూడండి, క్లియర్గా నోట్ చేసుకోండి. ఎముకను కండరాలతో కలిపే కణజాలాన్ని టెండాన్ అంటారు. ఎముకతో కలిపే కణజాలాన్ని వచ్చేసి మనకు లిగమెంట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? చూడండి, మనకు ఒక స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్లో క్రింది వాటిలో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూద్దాం, మనకు క్వశ్చన్ ఒకసారి చదువుదాం. దిగువన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది కాదు చూద్దాం. ది స్టెపీస్ ఇన్ ది మిడిల్ ఎయిర్ ఇన్ ది స్మాలెస్ట్ బోన్ ఆఫ్ ది హ్యూమన్ స్కెల్టన్. మానవ అస్థిపంజరం యొక్క అతి చిన్న ఎముక మధ్య చెవిలో ఉంటుంది, దాని పేరు స్టెపీస్ అంటున్నాడు. కరెక్టే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. చూడండి, స్టెపీస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు మానవ చెవిలో వచ్చేసి మానవుని యొక్క చెవిలో మధ్య చెవిలో ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దానే వచ్చేసి మనకు మిడిల్ ఇయర్ అంటారు. మిడిల్ ఇయర్లో ఉంటుంది అన్నమాట,
మిడిల్ ఇయర్లో ఏది ఉంటుందంటే మనకు స్టెబీస్ అనే అది చిన్న ఎముక ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కరెక్టే ఫ్రెండ్స్ ఇది. అదేవిధంగా అపెండిక్స్ ఈజ్ ఏ వెస్టిజియల్ ఆర్గాన్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ. అపెండిక్స్ అనేది మానవ శరీరంలో ఉండే వెస్టిజియల్ అవయవం. అంటే మనకు అపెండిక్స్ అనేది మానవ శరీరంలో ఒక పనికిరాని అవయవం. అంటే మనకు వెస్టిజియల్ అంటే ఒక ఎటువంటి ఉపయోగం లేనటువంటి అవయవం అని అంటున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ స్టేట్మెంట్లో. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మనకు అపెండిక్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దానివల్ల, కాబట్టి ఇది కూడా కరెక్టే. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చాడో, బోన్ మ్యారో ప్రొడ్యూసెస్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఎముక మధ్యన మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది, ఎముక మధ్యలో. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు, ఇది కూడా కరెక్టే. చూడండి ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఎముక మధ్యలో ఏర్పడతాయి, గుర్తుపెట్టుకోండి. ఎర్ర రక్త కణాలు నేను మొత్తం కాన్సెప్ట్ క్వశ్చన్స్లోనే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు స్కెల్టన్ సిస్టమ్ గురించి నేనైతే ఏ క్వశ్చన్ తీసుకొని చెప్పి వాటి యొక్క రిలేటెడ్ కూడా చెప్తున్నాను. మొత్తం ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ మనం తెలుసుకున్నట్లయితే మ్యాక్సిమం కాన్సెప్ట్ అంతా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మనకు ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే మనకు ఎముక మధ్యలో ఉత్పత్తి అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి 4 పాయింట్ ఏమి ఇచ్చాడో, ది హ్యూమన్ వర్టెబ్రియల్ కాలం హ్యాస్ 33 వర్టెబ్రే ఇచ్చాడు. మానవుడి వెన్నెముక కాలంలో 32 వెన్నపూసలు ఉంటాయని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాంగ్. ఇక్కడ చూడండి మానవుడి వెన్నెముకలో వచ్చేసి మనకు 26 ఉంటాయి ఫ్రెండ్స్, 26 వెన్నపూసలు ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు 33 ఇచ్చాడు. మనకు యాక్చువల్గా వచ్చేసి 26 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 33 వచ్చేసి ఎవరిలో ఉంటాయంటే చిన్న పిల్లల్లో ఉంటాయి. అక్కడ వాడు చిన్న పిల్లల్లో ఉంటాయన్నప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది, కానీ చిన్న పిల్లలు ఇవ్వలేదు కదా, జస్ట్ మానవులు అని ఇచ్చాడు. ఓకే, చిన్న పిల్లల్లో 33 ఉంటాయన్నా అప్పుడు కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ మానవుల్లో వెన్నెముకలో వచ్చేసి 32 వెన్నపూసలు ఉంటాయన్నాడు, కానీ 26 ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ 30 ఇచ్చాడు కాబట్టి ఇది వచ్చేసి మనకు నాట్ కరెక్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇదే మనకు వచ్చేసి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అడిగిన దానికి స్టేట్మెంట్స్లో నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. మొత్తం వెన్నెముకలో 26 వెన్నపూసలు ఉంటాయి, 33 ఇచ్చాడు. 33 వచ్చేసి చిన్నపిల్లల్లో ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యాసిడ్ కాజెస్ పెయిన్ ఇన్ అవర్ మజిల్స్? ఏ ఆమ్లం మన కండరాలలో నొప్పిని కలిగిస్తుంది? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాక్టిక్ యాసిడ్. చూడండి మనము ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మనం ఏదైనా వ్యాయామం చేసినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ మన కండరాలలో ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ పేరుకుపోయి మనకు నొప్పి అనేది కలగడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా వ్యాయామం కానీ లేకుంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు కానీ మనకు ఆ యొక్క కండరాలలో ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ పేరుకుపోయి మనకు కండరాలలో నొప్పికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ కండరాలలో ఏం పేరుకుపోయి ఉంటుందంటే మనకు లాక్టిక్ యాసిడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 bones are connected in the human body. మీకు ఆల్రెడీ చెప్పాను క్లియర్గా. మానవ శరీరంలో 2 ఎముకలు దేని ద్వారా కనెక్ట్ చేయబడతాయి? ఎముకతో కనెక్ట్ చేయబడిన దాన్ని ఏమంటారని చెప్పాను, లిగమెంట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా అడిగాడు మీకు లిగమెంట్ గురించి. అదేవిధంగా టెండాన్ గురించి ఆర్ఆర్బి గ్రూప్ డిలో జరగబోయే ఆగస్టు 17 నుంచి జరగబోయే ఆర్ఆర్బి గ్రూప్ డిలో డెఫినెట్లుగా ఈ రెండింటి గురించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతారని నేను మ్యాక్సిమం ఏదో ఒక షిప్లో క్వశ్చన్స్ అయితే వస్తాయని నేనైతే ఎక్సెప్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసి ఎముకతో కలిపే కణజాలాన్ని ఏమంటారంటే లిగమెంట్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. లిగమెంట్ చెప్పాను కదా, ఈ యొక్క డయాగ్రామ్ను యూజ్ చేసి మీకు లిగమెంట్ అనేది ఎముకతో కనెక్ట్ చేస్తుంది. టెండాన్ అనేది ఎముకను కండరాలతో మనకు కనెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ హ్యూమన్ బాడీ వర్టెబ్రే ఆర్ పార్ట్ ఆఫ్. వెన్నపూస అనేది దేనిలో భాగం? వెన్నుపాము. ఈజీగా పెట్టేసి ఫ్రెండ్స్. చూడండి మానవ శరీరంలో వెన్నపూసలు దేనిలో భాగం అంటున్నాడు. ఇక్కడ స్పైనల్ కార్డ్. చూడండి వెన్నెముకను ఏ విధంగా అంటారంటే ఇంగ్లీష్లో స్పైనల్ కార్డ్ అంటారు, అంటే వెన్నెముక, గుర్తుపెట్టుకోండి, వెన్నెముక. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తలలో ఉన్న ఎముకల సంఖ్య. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది కూడా. తలలో ఉన్న ఎముకల సంఖ్య. రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ CP2లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ది నెంబర్ ఆఫ్ బోన్స్ ఇన్ ది హెడ్. మన యొక్క తలలో మొత్తం ఎముకలు ఎన్ని ఉంటాయని అడగడం జరిగింది. మొత్తం 29 ఎముకలు ఉంటాయి. క్లియర్గా చూద్దాం వాటి యొక్క
క్లియర్గా వాటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఫేషియల్ బోన్స్. మన తలలో ఉన్నటువంటి మొత్తం 29 ఎముకలలో మన ముఖంలో 14 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, 14 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. ఎందుకంటే ప్రతిదీ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఈ 14 ఎముకలు అనేది ఏమేమి వాటి గురించి కూడా జస్ట్ బ్రీఫ్గా తెలుసుకోండి అంతే. నాజల్ కానీ, లాక్రిమల్ కానీ, మెగ్జిల్లా కానీ, అదేవిధంగా మ్యాండిబుల్ కానీ, ఓమర్ కానీ, జస్ట్ వాటి పేర్లు వినండి జస్ట్. ఎందుకంటే మనకి వాటి మీద కూడా ఏదైనా అడిగితే చెప్పలేం కదా. కాబట్టి లేకుంటే మ్యాగ్జిల్లా అనేది ఏ భాగానికి చెందినటువంటిది అని అడుగుతాడు. అలా అయినా అడగచ్చు ఫ్రెండ్స్. వాడు ఎలా అడుగుతాడో మనమైతే ఊహించలేం. కాబట్టి ఖచ్చితంగా ఆ 14 బోన్స్ కూడా క్లియర్గా అటు చూసుకోండి అనమాట. మొత్తం మన ముఖంలో ఎన్ని ఉంటాయంటే 14 బోన్లు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి క్లియర్గా. అదేవిధంగా మన యొక్క కపాలంలో వచ్చేసి మన కపాలంలో 8 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. 8 ఎముకలు. దాన్నే కపాలంలో ఏమంటారంటే మనకు క్లియర్గా మనము ఫోర్ హెడ్ అంటారు. అంటే కపాలం ఇంగ్లీష్లో వచ్చేసి ఫ్రంటల్ బోన్ అంటే మనకు కపాలం, ఫోర్ హెడ్. కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 8 ఎముకలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అవే. ఈ 8 ఎముకలు వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం 8 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం మన కపాలంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 8 ఎముకలు ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మన కపాలంలో 8 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ చూద్దాం. మన యొక్క చెవిలో వచ్చేసి 6 ఎముకలు ఉంటాయి. మన యొక్క చెవిలో 6 ఎముకలు ఉంటాయి. ఒక చెవిలో 3, ఇంకొక చెవిలో 3, మొత్తం 6 ఎముకలు ఉంటాయి. ఒక చెవిలో 3 వచ్చేసి మిస్ అని చెప్పాను. ఎంఐఎస్ మిస్ అంటే ఏంది? మ్యాలియస్ ఇంకస్ స్టెపిస్ అనమాట. అది చిన్న ఎముక వచ్చేసి స్టెపిస్. ఇది వచ్చేసి మధ్య చెవిలో ఉంటుంది, మిడిల్ ఇయర్లో ఉంటుంది అనమాట. ఓకే, దాని తర్వాత ఇది వచ్చేసి చూడండి హయాయిడ్ అనే ఎముక ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఉరి వేసినప్పుడు ఈ యొక్క ఎముక అనేది విచ్ఛితి చెందడం జరుగుతుంది. చూడండి హయాయిడ్ ఎముక. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ గబ్బిలంలా కనిపిస్తుంది, మీకు గబ్బిలంలా కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి హయాయిడ్ ఎముక అంటారు. మొత్తం ఎన్ని ఎముకలు మనకు ఉంటాయంటే మొత్తం 29. కపాలంలో 8. అదేవిధంగా ముఖంలో వచ్చేసి 14, చెవిలో 6. ఈ యొక్క హయాయిడ్ ఎముక వచ్చేసి మొత్తం 29 అనమాట. ఈ యొక్క 29 ఎముకలు ఎక్కడ ఉంటాయంటే మొత్తం తల భాగంలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ ఫార్మ్డ్ బై ది ఫ్యూజింగ్ ఇలియం, ఇస్కియం మరియు పుబియస్. చూడండి, ఇలియం, ఇస్కియం మరియు పుబియస్ కలయిక ద్వారా మానవ శరీరంలో ఏ భాగం ఏర్పడుతుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, జా అంటే దవడ, కార్నియం అంటే కపాలం, హిప్ బోన్ అంటే తుంటి ఎముక, ఫీట్ అంటే పాదాలు. ఈ హిప్ బోన్ని వచ్చేసి మనం తుటి ఎముక లేకుంటే మనకు ఇంకో విధంగా ఏమని పిలుస్తారంటే మనకు కటివలయంలో ఉన్నటువంటి ఎముకే ఫ్రెండ్స్ అది హిప్ బోన్ వచ్చేసి. లేకుంటే దాన్ని కాక్జల్ బోన్ అని కూడా అంటారు, కాక్జల్ బోన్. ఓకే, క్లియర్గా చూడండి. ఇలియం, ఇస్కియం మరియు పుబియస్ కలయిక ద్వారా మానవ శరీరంలోని ఏ భాగం ఏర్పడుతుందని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఒకసారి చూడండి ఈ డయాగ్రామ్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి డయాగ్రామ్ చూడండి. దీన్ని వచ్చేసి పెల్విక్ గ్రిడిల్ అంటారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, పెల్విక్ గ్రిడిల్లో వచ్చేసి ఎన్ని ఎముకలు ఉంటాయంటే 2 ఎముకలు ఉంటాయి. దాన్నే వచ్చేసి పెల్విక్ గ్రిడిల్ అంటే ఏంటంటే కటి వలయం. చాలా క్లియర్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. కటి వలయం, పెల్విక్ గ్రిడిల్ అంటే కటి వలయం అనమాట. చూడండి ఇక్కడ ఇలియం కానీ, పుబియస్ కానీ, అదేవిధంగా ఇస్కియం, ఈ 3 చూసారా ఇక్కడ ఉన్నాయి కదా. ఇది ఒక ఎముక ఫ్రెండ్స్. ఈ యొక్క ఎముక ఏర్పడేది, ఈ యొక్క ఎముక అనేది ఇలియం, పుబియస్, ఇస్కియం, ఈ 3 వల్ల ఈ యొక్క ఎముక అయితే ఏర్పడుతుంది. ఈ ఎముకని ఏమంటారని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ ఎముకను వచ్చేసి మనకు హిప్ బోన్ అంటారు. హిప్ బోన్ అనమాట. హిప్ బోన్ అంటే తుంటి ఎముక. గుర్తుపెట్టుకోండి, తుంటి ఎముక. దాన్నే కాక్జల్ బోన్ అని కూడా అంటారు, కాక్జల్ బోన్. అదే వాడు అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 ఉంటాయి, ఇటు సైడ్ కూడా ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఉంటుంది. మొత్తం ఈ రెండింటిని వచ్చేసి మనకు పెల్విక్ గ్రిడిల్ అంటారు. ఈ పెల్విక్ గ్రిడిల్లో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 2 ఎముకలు ఉంటాయి. అదే ఒక సైడ్ ఉన్నటువంటి ఇది వచ్చేసి హిప్ బోన్స్లో హిప్ బోన్ కూడా 2 ఎముకలు ఉంటాయి. హిప్ బోన్ అనేది 2 ఉంటాయి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, హిప్ బోన్ అంటే మనకు తుంటి ఎముక అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలియం, ఇస్కియం మరియు పుబియస్ కలయిక ద్వారా మానవ శరీరంలో ఏ భాగం ఏర్పడుతుందంటే హిప్ బోన్ ఏర్పడుతుంది.
అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ యాక్సియల్ బోన్? మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది క్లియర్గా యాక్సియల్ బోన్ గురించి, అదేవిధంగా మనకు అపెండిక్యులర్ స్కెల్టన్ గురించి చెప్పడం జరిగింది. ఇందులో స్కల్ మనం క్లియర్గా స్టార్టింగ్ తెలుసుకున్నాం కదా, స్కల్ అనేది యాక్సియల్ బోన్ కిందకి వస్తుంది. స్పైనల్ కార్డ్ కూడా మనకు యాక్సియల్ బోన్ కిందకి వస్తుంది. రిబ్ కూడా యాక్సియల్ బోన్ కిందకి వస్తుంది. కానీ స్కాపులా అనేది మనకు యాక్సియల్ బోన్ కిందకి రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు ఈజ్ నాట్ ఇన్ యాక్సియల్ బోన్. ఇదే వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు యాక్సియల్ బోన్లో లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే అపెండిక్యులర్ స్కెల్టన్లో ఉంది. అపెండిక్యులర్ స్కెల్టన్లో అంటే మొత్తం యాక్సియల్ బోన్లో 80 ఉందని చెప్పిన కదా, ఈ 80లో వచ్చేసి ఈ యొక్క స్కాపులా బోన్ అనేది లేదు. ఈ బోన్ ఎక్కడ ఉందంటే 126 బోన్లు చెప్పాను కదా, 126 బోన్ అంటే ఇది మనకు అపెండిక్యులర్ స్కెల్టన్ చెప్పాను. అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చేసి ఈ యొక్క బోన్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు క్లియర్గా ఒకసారి డయాగ్రామ్ గమనించండి. ఒకసారి చూడండి డయాగ్రామ్. ఇది వచ్చేసి యాక్సియల్ బోన్లో 80 ఎముకలు ఉంటాయి చూడండి. యాక్సియల్ బోన్లో స్కల్, మీకు ఆప్షన్లో స్కల్ ఇచ్చాడు. అదేవిధంగా మనకు రిబ్స్ ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఇంకా వర్టెబుల్ కాలం కూడా ఇచ్చాడు. వర్టెబుల్ అంటే మనకు వెన్నెముక, రిబ్స్ అంటే మనకు వచ్చేసి ప్రక్కటెముకలు అనమాట. ఈ 3 ఆప్షన్లు ఇచ్చాడు. దాంతోపాటు అపెండిక్యులర్ స్కెల్టన్ కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట. ఏమి ఇచ్చాడు? స్కాపులా ఇచ్చాడు. ఈ స్కాపులా అనేది పెక్టోరియల్ గ్రిడిల్ అనమాట. పెక్టోరియల్ గ్రిడిల్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఆడ క్లియర్గా, అందుకే మీకు ఈ డయాగ్రామ్ అనేది స్టార్టింగ్లో మీకు క్లియర్గా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మనకు ఆ డయాగ్రామ్ మీద కూడా క్వశ్చన్స్ అయితే రైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకే మీకు క్లియర్గా చెప్పడం జరిగిందనమాట స్కాపులా గురించి. ఈ స్కాపులా అనేది ఎక్కడ ఉంటుందంటే పెక్టోరియల్ గ్రిడిల్. దీంతో స్కాపులా అనేది 2 ఎముకలు అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఎముకలు ఉంటాయంటే అందులో 2 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అనమాట. మొత్తం ఏంటి, దాన్ని వచ్చేసి భుజవలయం అంటారు, దాన్ని వచ్చేసి భుజవలయం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పెక్టోరియల్ గ్రిడిల్, దాన్ని ఏమంటారంటే భుజవలయంలో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 4 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మొత్తం 4 బోన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ. అందులో వచ్చేసి స్కాపులాని తెలుగులో ఏమంటారంటే మనకు వచ్చేసి భుజ ఎముక అంటారు ఫ్రెండ్స్. స్కాపులాని ఏమంటారంటే భుజ ఎముక. తెలుగులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. భుజ ఎముక. అదేవిధంగా ఇంకోటి మనకు కుంటే ఎముక అనమాట. ఇంకోటి కంటే ఎముక. ఇంకోటి అక్కడ ఇచ్చాడు కదా, ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, కంటే ఎముక అని అంటారు. దీని వచ్చేసి ఇక్కడ కాల్విసెల్స్ అని ఉంది కదా, దీన్ని కంటే ఎముక అని అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనకైతే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమడిగాడు క్లియర్గా వాడు చూడండి, అదే అడిగాడు. మనకి ఏమడిగాడు క్వశ్చన్ అనేది, క్రింది వాటిలో అక్షయముఖ కానిది ఇది అంటున్నాడు. మనకు క్లియర్గా తెలియాలి కదా, ఆ 80లో ఏముంటాయి, 120లో ఏముంటాయి అన్నప్పుడు క్లియర్గా తెలిసినప్పుడు ఎలిమినేట్ చేసి ఆన్సర్ పెట్టేసి అనమాట. స్కల్ కానీ, రిబ్ కానీ, స్పైనల్ కార్డ్ కానీ, ఈ 3 వచ్చేసి మనకు యాక్సియల్ బోన్ కిందకి సంబంధించినవి. మనకు ఈ యొక్క స్కాపులా అనేది మనకు దేనికి సంబంధించింది అంటే మనకు వచ్చేసి అపెండిక్యులర్ స్కెల్టన్ గురించి సంబంధించినటువంటి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క డయాగ్రామ్, ఈ యొక్క ఇమేజ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా యాక్సియల్ స్కెల్టన్లో 80 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా అపెండిక్యులర్ స్కెల్టన్లో వచ్చేసి మనకు 126 ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇందులో వచ్చేసి 126 ఎముకలు ఉంటాయి. అదేవిధంగా యాక్సియల్ స్కెల్టన్లో 80 ఎముకలు ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 80 మనకు చెప్పాను కదా స్టార్టింగ్లో, మనకు స్కెల్టల్ సిస్టంలో 2 భాగాలుగా విభజించడం జరిగింది. అది వచ్చేసి యాక్సియల్ స్కెల్టన్, అదేవిధంగా మనకు అపెండిక్యులర్ స్కెల్టన్ 2 భాగాలుగా విభజించడం జరిగింది అనమాట. అందులో వచ్చేసి మొదటిది యాక్సియల్ స్కెల్టన్, మొత్తం 80 ఎముకలు ఉంటాయి. ఓకే, ఇంకోటి అపెండిక్యులర్ స్కెల్టన్ అంట. ఇందులో 126 ఎముకలు ఉంటాయి. ఓవరాల్గా వచ్చేసి 206 ఎముకలు. దాని మీదనే వాడు క్వశ్చన్ అడిగాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోన్ సెల్స్ ఆర్ ఎంబడెడ్ ఇన్ ది హార్డ్ మ్యాట్రిక్స్ కంపోజ్డ్ ఆఫ్. ఎముకల కణాలు దేనితో కూడిన హార్డ్ మ్యాట్రిక్స్తో పొందుపరచబడి ఉంటాయి. ఓకే, చూద్దాం. ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చాడు? కాల్షియం, ఐరన్ ఇచ్చాడు, ఫాస్ఫరస్, సోడియం, కాల్షియం, ఫాస్ఫరస్. చూడండి, ఎముకలు గట్టిగా ఉండడానికి కారణం ఏంటంటే మనకు కాల్షియం ఫాస్ఫరస్ ఫ్రెండ్స్. కాల్షియం ఫాస్ఫరస్తో నిర్మితమై ఉంటాయి, పొందుపరచబడి ఉంటాయి. కాల్షియం ఫాస్ఫరస్ అన్నమాట. కాల్షియం ఫాస్ఫరస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
కాల్షియం ఫాస్ఫరస్తో ఎముకలు దృఢంగా ఉండడానికి కారణం వచ్చేసి కాల్షియం ఫాస్ఫరస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాలంటరీ మజిల్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ ది. వాలంటరీ మజిల్స్ స్వచ్ఛంద కండరాలు దేనిలో ఉంటాయి? లివరా, హ్యాండా, హార్టా, లంగా? చూడండి, లంగ్స్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నది ఒకసారి డయాగ్రామ్ గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. వాలంటరీ మజిల్స్ అని దేని అంటారంటే మనకు చేతిలో ఉన్నటువంటి కండరాలను, చేతిలో ఉన్నటువంటి. ఇన్వాలంటరీ మజిల్స్ వచ్చేసి లివర్ కానీ, స్టమక్ కానీ, లివర్లో స్టమక్ కానీ, అదేవిధంగా ప్రేగులు కానీ, గాల్ బ్లాడర్ కానీ, ఇవి అదేవిధంగా మనకు ఇంకా లివర్, అదేవిధంగా హార్ట్, లంగ్, ఇవన్నీ వచ్చేసి ఇన్వాలంటరీ కిందకి వస్తాయి. ఇన్వాలంటరీ మజిల్స్ అన్నమాట. ఇన్వాలంటరీ మజిల్స్. వాలంటరీ మజిల్స్ కిందకి వచ్చేది మన యొక్క హ్యాండ్ కండరాలు అన్నమాట. మన చేతి కండరాలు వచ్చేసి దేని కిందకి వస్తాయంటే వాలంటరీ కండరాలు. చేతి కండరాలు దేని కిందకి వస్తాయంటే వాలంటరీ మజిల్స్ అన్నమాట. ఈ లివర్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ వేటి కిందకి వస్తాయంటే ఇన్వాలంటరీ మజిల్స్ కిందకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. డయాగ్రామ్ గమనించిన ఒకసారి ఇన్వాలంటరీ మజిల్స్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు స్కెల్టల్ సిస్టమ్ గురించి అడిగినటువంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది వచ్చేసి పార్ట్ 2లో చెప్తాను. ఇంకొక వీడియో చేస్తే స్కెల్టల్ సిస్టమ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక 7 to 8 క్వశ్చన్స్ దాని ఉన్నాయి. మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ కూడా మీకు చెప్పేస్తాను. ఈ మొత్తం క్వశ్చన్స్తో మనకు స్కెల్టల్ సిస్టమ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకు స్కెల్టల్ సిస్టమ్ గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.